శక్తి కలిగిన ఘనుడైన దేవదేవునికి వందనాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి అభిషక్తులు దైవజనులు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు మరి రెవరెండ్ డాక్టర్ ఎం నిస్సి కుమార్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలైనటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు విజయ్ కుమార్ స్వామిలకి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సురేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చినటువంటి తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళినటువంటి పెద్దలైనటువంటి వారికి అందరికీ కూడా పరోక్షంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క విలువైన సమయంలో నాకు ఇచ్చిన సమయంలో కొంత సమయం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. పిల్లరా, నిజంగా చిన్నమునకంగడ్డ సంఘ బిడ్డలు ఈ విశాలమైనటువంటి ఏర్పాట్లు ఎక్కడ కూడా మనకందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి చక్కని ఏర్పాట్లు, చక్కని డెకరేషన్ చేశారంటే దీని వెనక చాలా శ్రమ ఉంది. మరి స్థానిక సంఘాన్ని నేను అభినందిస్తూ ఉన్నా. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంచుమించుగా మనకు 10 రోజుల నుంచి ఈ వాతావరణం ఇబ్బంది పెడుతూ ఉంది కానీ కార్యక్రమాలకు మాత్రం ఏ ఆటంకాన్ని కలగ చేయకుండా ఉంది అనంటే మనందరము చేసిన ప్రార్థన. గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇప్పుడు నేను దుశ్చర్తి క్రిస్మస్ వేడుకలో వాక్యం చెప్పడానికి వెళ్ళొచ్చాను. అయితే దుశ్చర్తిలో వర్షం లేదు, ఇక్కడ వర్షం లేదు, కానీ మార్గ మధ్యలో మాత్రం చాలా వర్షం ఉంది. నిజంగా అక్కడ కూడా ఒక చినుకు వర్షం లేదు, అలాగే ఇక్కడ కూడా వర్షం లేదు. అంటే దేవుడు తన యొక్క పనిని ఎంత అద్భుతంగా జరిగించుకుంటున్నాడో ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సమయం వృధా చేయకుండా కొద్ది సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. విందామన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. అలాగా చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి. సంతోషం. మీ అందరికీ పరిచయమైన మాట, మనందరము చాలాసార్లు వింటున్నటువంటి మాటల్లో నుండి ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనాన్ని చదువుకుందాం. ఉమ్, ఉమ్, ఆ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చదువుబడిన వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యములో నుండి ఈ రాత్రి నాతో మాతో అందరితో మాట్లాడండి. కృప చూపుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. పిల్లరా, ఈ 16వ వచనం 2వ భాగంలో ఎవరు రాయబడిందంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందును. ఆమేన్. ఈ స్థలములో కూర్చొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి సొంత రక్షకుడుగా స్వీకరించి అనేక సంవత్సరాలుగా ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్న మనందరి యొక్క అసలైనటువంటి ఉద్దేశం ఏంటి అనంటే పరలోకం. మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు ఈ కార్యక్రమానికి వేల రూపాయలు చందా ఇచ్చిన వాళ్ళు ఉండుంటారు. శక్తికి మించి పనిచేసి డబ్బులు ఇచ్చి సమయాన్ని బలాన్ని ఖర్చు పెట్టిన వారు, విరామము లేకుండా ఇదే పని మీద ఉన్న వాళ్ళు ఉంటారు. వీరందరూ ఏం ఆశించి ఈ ఘనమైన కార్యాలు చేస్తున్నారు అని అంటే, దేవుని సన్నిధిలో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సన్నిధి స్థలం ఉంది అనే విశ్వాసంతోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చాలా విస్తారమైనటువంటి బట్టలు, నూతన వస్త్రాలను తీసుకొచ్చారు. పిల్లరా, చాలా మంది ఈ కార్యక్రమానికి చందారూపంగాను, అంత మాత్రమే కాకుండా కంటికి కనబడని రీతిలో చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఈ నూతన వస్త్రాలు, ఇవన్నీ చేయడం గల కారణం ఏంటంటే, నా ప్రభువు కొరకు భూమి మీద నేను ఖర్చు పెడితే
పరలోక రాజ్యములో తగిన ప్రతిఫలాన్ని నేను పొందుకుంటాను. అంటే ఇక్కడ మరణించిన వెంటనే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఈ భూమి మీద ఉంటుండగా నేను చేసినటువంటి ప్రతి దానికి తగిన ప్రతిఫలాన్ని పరలోక రాజ్యములో నా దేవుడు నాకు తిరిగి మరలా దయచేస్తాడు అనేటువంటి ఒకే ఒక విశ్వాసంతో, కారణంతో మనందరం ఈ పనులు చేయగలుగుతున్నాం. అయితే పిల్లరా, ఇక్కడ ఏమని రాయబడిందనంటే, అద్వితీయ కుమారుడిగా యేసు ప్రభువు పుట్టాడని తెలుసు. అయితే ఆ పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతివాడు ఏమవుతాడు? నాశనం అవ్వడు. ఈ రాత్రి మనము నాశనము కాకుండా ఉండాలి అనంటే, ప్రభువైనటువంటి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన అద్వితీయ కుమారుని యందు ఏముంచాలి? నమ్మకాన్నుంచాలి. నమ్మకాన్నుంచాలి. నమ్మకముంచువాడు, విశ్వాసముంచువాడు ఏమైపోడు? నాశనము అయిపోడు. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద మనిషి నాశనం అయిపోవడానికి అనేకమైన కారణాలు. డబ్బులు లేకపోయినా నాశనం అయిపోతున్నారు. డబ్బులు విపరీతంగా ఉన్నా నాశనం అయిపోతున్నారు. వ్యాధి చేత నాశనం అయిపోతున్నారు. దురాత్మ శక్తులు, చేతబడు శక్తుల చేత నాశనం అప్పులు ఎక్కువైపోయి నాశనం అయిపోతున్నారు. ఆడంబరాలకు, గొప్పలకు పోయి నాశనం అయిపోతున్నారు. ఈరోజు భూమి మీద మానవుడు నాశనం అయిపోవడానికి వివిధ రకాల కారణాల వలన రకరకాలుగా సర్వనాశనం అయిపోతున్నారు. చూడండి, ఏ పండగైనా ఎందుకు చేసుకోవాలి? ఏ పండగైనా ఎందుకు వస్తుంది అనంటే, సంవత్సరమంతా బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా ఆ పండగ రోజునైనా ఉన్నంత దాంట్లో కొత్త బట్టలో, లేతే ఉన్న బట్టల్లో కొంచెం బాగున్నవో, ఆ ఇల్లు ఒళ్ళుని శుభ్రాలు చేసుకొని ఆ రోజైనా ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా ఒక రోజో, కొన్ని పూటలో, కొన్ని గంటలో గడపాలనేటువంటిదే పండగ. దేవునికి స్తోత్రం. కానీ లోకములో అనేకమైన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఒక్కొక్క కార్యక్రమం పేరు చెప్పి కొంతమంది ఏమైపోతా ఉన్నారు? పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఆ మధ్య కాలంలో పిల్లరా, ఒక చక్కని లోకమంతా చేసుకునే ఒక పండగలాంటిది వచ్చింది, దీపావళి అని. ఆ మందులు తయారు చేసేవాళ్ళు కంపెనీ బ్లాస్ట్ అయిపోయి, గోడౌన్స్ పేలిపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు. వాటిని కాలుస్తూ మరికొంతమంది జీవితాలను పాడు చేసుకున్నారు. ఇలాగ లోకంలో జరిగే ప్రతి కార్యక్రమం వల్ల ఆ నీటిలో కలిసిపోయి కొంతమంది, ఏమండి, సముద్రాల్లో చుట్టుపోయి కొంతమంది. అలాగే ఈ సీజన్‌లో మన ప్రాంతానికి విహారయాత్రలకు వస్తారు. టౌన్ నుంచి ఈ మారేడుమిల్లని, అలాగే పింజరకొండని, ఈ పరిసర ప్రాంతాలకి చాలామంది విహారయాత్రలకు వస్తారు. మనందరికీ తెలుసు. మన ప్రాంతానికి చక్కగా మంచి మంచి బట్టలేసుకొని వచ్చినటువంటి వారు ఇట్నుంచి శవాల రూపంగా వెళ్ళిన వారిని ఎంతోమంది చూసాం. శవాలు కూడా దొరకకపోతే వారం 10 రోజులు పోయిన తర్వాత కాలో, చెయ్యో, మొండెమో పట్టుకెళ్ళినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే మానవుడు ఆనందించాలనుకొని కూడా ఏమైపోతున్నాడు? నాశనమైపోతున్నాడు. నాశనమైపోతున్నాడు. ఆ మధ్యకాలంలో వెస్ట్ గోదావరిలో పేపర్‌లో చాలామంది చూస్తుంటారు. ఒక పార్టీ లాంటిది చేసుకున్నారు కొంతమంది యవ్వన బిడ్డలు కలిసి. వారందరూ కలిసి అందులో ఒకడిని ప్రెజర్ చేశారట. "ఒరేయ్! ఎంతసేపు మేము పోతే తాగడమే గాని నువ్వేమి ఇప్పించవా" అని అడిగితే, ఆ సమీపంగా దగ్గరలో ఒక కల్లు కొట్టుంది. అక్కడ తీసుకొని వెళ్ళి చాలంతా తాగండ్రా అని చెప్పి పార్టీ చేసి తను కూడా తాగాడు. ఇంతకీ అదేమైందనంటే కల్తీ కల్లు. దానివల్ల ఆ రోజు పార్టీలో పాల్గొన్న 17 మందిలో అక్కడికక్కడగా ముగ్గురు చచ్చిపోయారు. మిగతా వారినందరినీ హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా ఒకరు చచ్చిపోయారు. ప్రియమైన మిత్రులారా, హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత వారందరూ కూడా కోలుకున్నారు గానీ, లోపల చాలా వరకు కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయిపోయినాయని నివేదిక డాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాననంటే, మానవుడు ఆనందించాలనుకోని కూడా ఏమైపోతున్నాడు? నాశనం అయిపోతా ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ పండగ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.
నీవు ఈ కారణాలు ఏ కారణం చేత నశించిపోకుండా ఉండాలనంటే అద్వితీయ కుమారునిగా కన్యమరియ గర్భానికి లోకానికి వచ్చినటువంటి నా ప్రభు అయిన యేసు క్రీస్తు యందు ఈ రాత్రి మనం ఏముంచాలి? సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచాలి, నమ్మకాన్ని ఉంచాలి. ఈ మాటలు ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగని వారికి అనుకుంటే, లేదు నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ రాత్రి యేసు ప్రభు వారిని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు విశ్వాసంగా నమ్మకంగా జీవించి 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 ఇప్పుడు నామకార్థమైన క్రైస్తవుడుగా, ఆచార క్రైస్తవుడుగా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఈ డిసెంబరు 25 మాత్రమే దేవుని మందిరంలో కనబడతారు. మిగతా రోజుల్లో ఆరాధనలో గాని, చర్చిలో గాని పిల్లరా కుటుంబ సమేతంగా ఎక్కడ కనబడరు. కేవలం ఆ డిసెంబర్ 25నో లేకపోతే ఆ సొంత ఆత్మీయ తల్లి సంఘములో పెట్టినటువంటి క్రిస్మస్ ఆరాధన ఏ డేట్ అయితే ఆ డేట్‌లోనే కనబడతారు. వీరెవరు అనంటే ఆచార క్రైస్తవులు గాని ఆరాధించే క్రైస్తవులు కాదు. ఈ రాత్రి ఈ వాక్యం నీకు కూడా అవసరం. ప్రభువైన యేసునందు పూర్తి విశ్వాసం ఉంచిన వాడు ప్రతి క్షణం దేవునితోనే గడపాలని కోరుకుంటాడు. ప్రతిరోజు దేవుని సన్నిధితో సహవాసం చేయాలని ఆశపడతాడు. ఈ విలువైనటువంటి రాత్రి అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు యందు పూర్తి విశ్వాసాన్ని కొనసాగించగలిగితే, ఇంతవరకు రక్షింపబడకపోయినా నిన్ను దేవుడు రక్షించుకొని నిత్య జీవాన్ని తీసుకుని వెళతాడు. రక్షించబడి ఈ మధ్యకాలంలో బలహీనుడివైపోయి ఆచార క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్నట్లయితే నా ప్రభువైన యేసుని నీవు హృదయంలోనికి పూర్తిగా స్వీకరించి ఆయనందు విశ్వాసం ఉంచాలా. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యములు వానిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. ఆ, ఆ, ఆ. ప్రియమైన మిత్రులారా, ఈ చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం ఆలోచన చేస్తే పౌలు శీల గారిని ఇద్దరిని కూడా వారు దేవుని గురించి ప్రకటిస్తున్నారని చెప్పి వారిని తీసుకెళ్లి జైల్లో వేసేశారు. అయితే ఎవరికీ లేని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారటండి పౌలు శీల విషయంలో. చెరసాల అధికారి కనుక ఆ చెరసాల యొక్క సూపరింటెండెంట్తో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞలు, కొత్త రూల్స్ ఏంటంటే, ఈ పౌలు శీల గారిని పలకరించడానికి ఏ పాస్టర్ గారు కానీ ఏ విశ్వాసులు కానీ అసలు వీళ్ళ కొరకు అలౌ చేయొద్దు. ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయండి. ఒకవేళ ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే నీ ఉద్యోగం పోవడమే కాకుండా నీ గురించి పేపర్లో వేసి నీ బ్రతుకంతా నాశనం అయిపోద్దని చెరసాల నాయకునికి ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం వారు. పిల్లరా, ఒక ప్రత్యేకమైనటువంటి భయంతో కూడిన భద్రతను ఏర్పాటు చేసి రాత్రంతా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పౌలు శీలని జైల్లో ఉంచి కొనసాగిస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ పౌలు శీల ఏం చేశారంట? అమ్మా, పాటలు పాడి దేవునిని మహిమపరుస్తుంటే చెరసాల బద్దలైపోయిందంటండి. బద్దలైపోయి ఏ పక్క గోళ్ళ పక్కకి జారిపోయినాయి. వెంటనే నిద్ర మేలుకున్నటువంటి చెరసాల నాయకుడు పరిగెత్తుకొచ్చి చూసేటప్పటికి ఇంత చీకటైపోయి అల్లకోలం అయిపోయింది. చిన్న దీపం వెలిగించి వచ్చి పౌలు శీల ఉన్నారో లేదో చూసుకున్నాడు. ఎప్పుడైతే చెరసాల ఏ పక్క గోళ్ళ పక్క పడిపోయినాయో ఖైదీలందరూ ఏమైపోయి ఉంటారు? పారిపోయి ఉంటారని అనుకొని వెంటనే కత్తి తీసుకొని తన్ను తాను ఏం చేయాలనుకున్నాడు? చంపుకోవాలనుకుంటే అప్పుడు పౌలు శీల అంటున్నారు, "నువ్వు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను." చెప్పి వణుకుచు ఆ సాగిలపడి తీసుకొని వచ్చి ఏమంటున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని వారిని అడిగాను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు ఆ ఇంటివారును
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మూలవాక్యములో అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు ఏమైపోడు? నాశనము అవ్వడు. ఏ కారణం చేత కూడా నువ్వు నాశనం అయిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన కాపుదల చేత మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఈరోజు చాలా మంది యవన బిడ్డలు వారు అనుకుంటారు నేను మంచి లైఫ్ని అనుభవించాలని. కానీ నేటి దినం చాలా మంది వారు అనుకున్నట్లుగా జరగడం లేదు. ప్రారంభంలో వారి ఆలోచన బాగానే ఉంటుంది, కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత అది వేరే రకంగా దారితీసి వారు విలువైన జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ఏ కారణం చేత ఏమైపోకూడదు? నాశనము అవ్వకూడదు. ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్లుగా రోగాల చేత కొంతమంది నాశనం అయిపోతున్నారు. యాక్సిడెంట్ల వలన కొంతమంది నాశనం అయిపోతున్నారు. మత్తు పానీయాల వలన కొంతమంది నాశనం అయిపోతున్నారు. ప్రేమ వ్యవహారాల వలన కొంతమంది వారి జీవితాలను కోల్పోతున్నారు. ప్రియమైన మిత్రులారా, నష్టమైపోయి అనగా వ్యాపారం దివాళా ఎత్తేసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక ఫ్యామిలీ అంతా ఉరేసుకొని చచ్చిపోయి మందు తాగి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఈ విధంగా నాశనం అయిపోతున్నారు. ఈరోజు తెల్లవారితే చూడండి, చీకటి పడే లోపు చావులు 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 చావులు. నిరుత్సాహం కలిగితే చాలా మంది వెంటనే ఫ్యాన్ కవరేసుకొని చచ్చిపోతున్నారు. భూమి మీద మానవుడు అన్ని కోణాల్లో ప్రతి క్షణం ప్రతిరోజు నాశనం అయిపోతూనే ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రియ సోదరులారా, ఈ పండగ సందర్భంగా ప్రభు మాట్లాడుతున్నాడు. కొంతలో కొంతైనా ఈ యొక్క నాశనాన్ని మనం ఆపాలి అనంటే ప్రభు అయిన యేసునందు ఏముంచాలా? విశ్వాసం ఉంచాలా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకి ఏం కలుగుద్ది? ధైర్యం కలుగుద్ది. మీ అందరికీ ఒక మాట తెలుసు, అది లోకములందరికీ నానుడైన మాట ఏంటంటే, సమస్య వైపు చూస్తే భయం కలుగుద్ది, సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే ధైర్యం కలుగుద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. సమస్య వైపు చూస్తే భయం కలుగుద్ది, రోగం వైపు చూస్తే భయం కలుగుద్ది, అప్పు వైపు చూస్తే అధైర్యం కలుగుద్ది. కానీ నా ప్రభు అయిన యేసయ్య వైపు చూస్తే ధైర్యం కలుగుద్ది. ఆ ధైర్యంతో సమస్య నుంచి బయటికి సులువుగా రాగలుగుతాం. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఏ కోణంలో కూడా నాశనం అయిపోకుండా నా తండ్రి అయినటువంటి దేవదేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన యందు నీవు పూర్తి విశ్వాసాన్ని ఉంచగలిగితే ఆయన నిన్ను నాశనం అయిపోకుండా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెరసాలాధిపతి అంటున్నాడు, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆ పౌలు శీల అంటున్నారు, ప్రభు అయిన యేసయ్య యందును విశ్వాసం ఉంచితే నీవు మాత్రమే కాకుండా నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మిమ్మల్ని చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ పెండాలములో ఇన్ని వందల మంది కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నా. ఈ రాత్రి నేను నా భర్త, నేను నా భార్య, నేను నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అంతా కూడా ప్రభువులోనే ఉన్నామని చెప్పేవాళ్ళు ఈ స్థలములో కేవలం వేళ్లతో లెక్క పెట్టగలిగిన వారు తప్ప ఎక్కువ శాతం ఇంట్లో ఒకరు మారితే చెప్పండి, కొందరు మారని వారే ఈ స్థలంలో ఉన్నాం. అలాంటి వారు ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో నేనే మారానండి, ఇంకా కొంతమంది మారాలన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. మా ఇంట్లో అందరూ రక్షణ పొందలేదండి, ఇంకా నా బిడ్డో, నా భర్తో, లేకపోతే నా కూతురో, నా అల్లుడో, నా కొడుకో, నా కోడలో ఎవరో ఒకరు ఇంకా రక్షణ పొందాల్సిన వారు ఉన్నారన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ రాత్రి చెరసాల నాయకుడితో మాట్లాడిన మాట మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, నీవు ప్రభు అయిన యేసునందు నిజమైన విశ్వాసాన్ని ఉంచితే నీవును నీ ఇంటి వారందరూ కూడా ఏం చేయబడతారు? రక్షించబడతారు. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం రక్షణ పొంది ఈ క్రిస్మస్ పండుగకు వస్తే చాలదు, నీ ఇంటి వారందరినీ కూడా మనం ఏం చేయాలి? రక్షించుకోవాలి. అదే నిజమైన పండగ, అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఎందుకో తెలిసిన, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ప్రతి విధం కూడా ఆలోచన చేస్తే అడుగడుగున అడుగడుగున శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, పరలోకములో ఉండాల్సిన దేవుడు దివ్యమగు రీతిగా తనకు తానుగా తగ్గించేసుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనంటే, ఏ ఒక్కరూ నాశనము అవ్వకూడదనే ఉద్దేశంతోనే వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, సాధారణంగా కలెక్టర్ గారు ఎవరు అడిగితే కలెక్టర్ గారు ఎలాగుంటారు? చాలా మంచి డ్రెస్ వేసుకొని, అటువైపు ఇటువైపు కొంతమంది సహకారులతో ఒక ఉన్నతమైనటువంటి వెహికల్ మీద వస్తారు. ఎమ్మెల్యే గారు ఎలాగుంటారు? మంత్రి గారు ఎలాగుంటారు? సీఎం గారు ఎలాగుంటారు అనంటే, సామాన్యుడి వలె చిన్న గుడ్డ కప్పుకొని రారు కదా! వారు ఎలాగుంటారో వారు దూరంగా ఉండగానే ఏం చేయగలం? వారెవరో గుర్తుపట్టగలం. కారణం ఏంటంటే, వారికున్న అధికారాన్ని బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి, హోదాను బట్టి వారు యేసుకునే బట్టలుంటాయి. వారు వాడే కారుంటది. వారి వెనకాల సెక్యూరిటీ ఉంటది. తగినటువంటి రీతిలో హోదా ఉంటది. మరి ఈ రాత్రి లోకములో ఉన్న వారు మనందరినీ రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వీళ్ళందరికంటే గొప్పవాడా? బలహీనుడా? అమ్మా స్వరం. అందరూ వెనకాల ఉన్నవాళ్ళు గొప్పవాడేనా? మరి అందరికంటే గొప్పవాడికి ఎలాంటి బట్టలుండాలి? ఎలాంటి హోదా ఉండాలి? ఎలాంటి స్థానంలో ఉండాలి అనంటే మనందరికీ తెలుసు. లోకరక్షకుడుగా జన్మించిన యేసు ప్రభువారు ఆనాడు ఎక్కడ పుట్టారు అనంటే, పశువుల శాలలో పుట్టారు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత రెండవది ప్రియమైన మిత్రులారా, ఆయన గూర్చి ఒక ఆనవాలు, ఆయన గురించి ఒక ఆనవాలు. ఈరోజు మన కోసం ఆనవాలు చెప్పాల్సొస్తే ఏమని చెప్తారు అనంటే, ఏదో ఒక ఆ, మంచి గుర్తుంటది మనకు. ఏదో ఒక మార్క్ ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు యొక్క ఆనవాలు ఏమని చూపించారో మీ అందరికీ తెలిసిన మాటే చూపిస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. 12వ వచనం కూడా చదవండి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగుంటారో, అమ్మ ఈ మాట జాగ్రత్తగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగ ఉంటారు అని అడిగితే ఆయనకు ఒక ఆనవాలు చూపిస్తున్నారు. ఎలాగుంటారట? ఒక శిశువు కనబడతాడు మీకు. ఆ శిశువు ఎలా చుట్టబడి ఉంటాడు? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరొక్కసారి గట్టిగా చెప్దాం. చేతులున్న వారందరూ ఎత్తి చెప్దాం. సంతోషం. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ లోకరక్షకుడుగా వచ్చిన యేసయ్య ఎలా ఉంటాడని పరిచయం చేస్తున్నారు దేవదూత. ఒక బాలుడు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొనుండుట మీరు చూచెదరు. ఇది ఎవరికుండే లక్షణం? ఇలాగ ఎవరుంటారని చెప్తున్నారు దేవదూత? మిమ్మల్ని అందరినీ నాశనం అయిపోకుండా రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఎలాగుంటాడు? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. పిల్లారా ఇటు వినండి. పొత్తిగుడ్డ కొత్త గుడ్డ పెడతారా? పాత గుడ్డ పెడతారా? నాకు తెలుసుండి నలిగిన గుడ్డ, మాసిన గుడ్డ పిల్లరా మనము వినియోగించడానికి పనికిరాని గుడ్డను ఏం చేస్తారు? ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డకు చుడతారు. ప్రియమైన మిత్రులారా, అప్పుడు దాకా అది ఏ గుడ్డ అనంటే పాత గుడ్డ, చినిగిన గుడ్డ, నలిగిన గుడ్డ. కానీ ఎప్పుడైతే జన్మించిన శిశువు దగ్గర ఆ పెడతారో వెంటనే ఆ గుడ్డకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనరంటే పాత చీర అనరు, పాత బట్ట అనరు, నలిగిన బట్ట అనరు. దాన్ని వెంటనే పేరు మారిపోయింది. ఏ గుడ్డ? దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి మనము నలిగిపోయిన వారంగా ఉన్నా, చితికిపోయిన వారంగా ఉన్నా, చెడిపోయిన వారంగా ఉన్నా, పడిపోయిన వారంగా ఉన్నా, పాడైపోయిన వారంగా ఉన్నా, ఈ రాత్రి ఈ లోక రక్షకుడుగా నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసు దగ్గరికి నీ వస్తే నీ యొక్క రోత పాత కలిగినటువంటి ఆ పేరు మారిపోద్ది. దేవుడు పొత్తిగుడ్డగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు నాశనమైపోకుండా కాపాడే రక్షకుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడో తెలిసిన అని చెప్పి ఆనవాలు ఏమని చెప్తున్నారంటే, ఆ బిడ్డ పొత్తిగుడ్డలతో ఏం చేయబడి ఉంటాడు, చుట్టబడి ఉంటాడు. ఈరోజు పొత్తు అనే మాటకు సమాధానము అని అర్థం. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఇంటిలో భార్యాభర్తల మధ్య ఏమి లేదు అంటే పొత్తు లేదు. అన్నదమ్ముల మధ్య పొత్తు లేదు. అక్క చెల్లెండ్ర మధ్య పొత్తు లేదు. ఈరోజు రక్త సంబంధుల మధ్య పొత్తు లేదు ప్రియమైన మిత్రులారా. ఎడముఖం పెడముఖం, అందరూ రక్త సంబంధులే, అందరూ బంధువులే గాని ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి. అంటే మనలో ఏమి లేదు అని అంటే పొత్తు లేదు. పొత్తు అనగా సమాధానము లేదు. ఎడముఖం పెడముఖం. కారణం ఏంటంటే మనము మనుషుల్లాగా జీవిస్తా ఉన్నాం. సమాజంలో నవ్వు ముఖానికి తగిలించుకొని వెళుతూ ఉన్నాం గాని పిల్లరా, మన జీవితంలో మనకి ఏమి లేదు అనంటే సమాధానం అనేటువంటిది లేదు. నా యేసుక్రీస్తు ప్రభువారు పొత్తు కుదర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానము కలగజేయడానికి వచ్చాడు. రాజులకు మధ్య సమాధానాన్ని కలగచేశాడు. నా తండ్రి అయిన దేవుడు తన విలువైన ప్రాణాన్ని ఆయన విడిచిపెడుతూ కూడా సమాధానము లేని వారి మధ్య మాటలు కలిపి ఆయన చనిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే ఆయనకు ఒక బిరుదు ఉంది. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదు. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి దేవుని కుమారుడిగా వచ్చిన ఆయన తన మాటను పోషించుకున్నట్లు భూమి మీద ఉన్న వారందరినీ దేవుడు సమాధాన పరిచాడు. నేటికి ఆయన వాక్యం ద్వారా కూడా ఏమైనా మాట్లాడుతున్నాడంటే సమాధాన పడాలి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సంఘంలో ఉండి ఒకరికొకరు మాట్లాడుకోకపోతే, ఒకే ఫ్యామిలీలో ఉండి ఒకరికొకరు పలకరించుకునే పరిస్థితి మీకు లేకపోతే, అవి ఒకవేళ ఆస్తి తగాదాలైనా, అది ఏమైనా పాత గొడవలైనా, ఏ సమస్యలైనా ఈ రాత్రి అదే విధానాన్ని నువ్వు కొనసాగిస్తూ ఇలాంటి పండగల్లో ఎన్ని పండగల్లో నువ్వు అటెండ్ అయినా నీ పండగ వల్ల దండగే తప్ప ఏ విధమైన లాభము ప్రయోజనము లేదని ఈ రాత్రిని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పొత్తు కుదర్చడానికి వచ్చాడు. ఆయన సమాధానపరచడానికి వచ్చాడు. ఆయన ఒకరి మధ్య ఉన్న భేదాలనన్నీ ఆయన పడగొట్టి ఉభయములను ఏకము చేయడానికి వచ్చాడు యేసయ్య. ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారిగా సహకరించకపోతే నువ్వు చందా ఇవ్వడం వేస్ట్. ఈ కార్యక్రమాల్లో ఎన్ని రాత్రులు గంటలు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా దేవుని కార్యక్రమాల్లో కూర్చోవడం వేస్ట్. పిల్లరా, నీ యొక్క రాకపోకలకు వేల రూపాయలు ఖర్చు పెట్టడం వేస్ట్. ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతాయి. లేదు, ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే సమాధాన పడాలి, సమాధాన పరచాలి. 2 పనులు చేయాలి. ఒకటి, అందరితోనూ సమాధానంగా ఉండాలి. నీకు తెలిసినంత వరకు అసమాధానంతో ఉన్న వారిని ఏం చేయాలి? సమాధానపరచాలి. నా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న ఘనగుణాలు, ఆయనకున్న లక్షణాలు, ఆయన ఎలాగుంటారు అనంటే ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటారు. అంటే సమాధానపరిచే లక్షణాన్ని కలిగి ఉంటాడు ఆయన. ఏకము చేసే తత్వాన్ని కలిగి ఉంటాడు ఆయన. ఏకపరిచే మనసు కలిగి ఉంటాడు ఆయన. ఈరోజు చాలా మంది చెత్త మాట వాడుతున్నారు. నేను అలాంటి వాళ్ళందరినీ అంటాను, మొగోళ్ళైతే చెత్తగాళ్ళు, ఆడవాళ్ళైతే చెత్త.
ఏంటా మాటనంటే, ఎవడో పనికిమాలోడు సినిమా తీశాడంట. ఆ సినిమాలో వాడాడంట ఆడెవడో డైలాగు. తగ్గేదే లేదని. ఈరోజు చెత్తగాళ్ళు కూడా ఈ మాటను ప్రస్తావిస్తున్నారు. ప్రియమైన మిత్రులారా, డబ్బు సంపాదించడానికి వాడెవడో చెత్త డైలాగ్ వేస్తే, ఈరోజు మనం కూడా చెత్త అనిపించుకుంటున్నాం. దేనికి తగ్గేదే లేదు నువ్వు. ఏం విత్తనం విత్తుతావో అదే పంట కోస్తావు. ఒక విషయం మీకు జ్ఞాపకం ఉన్నదేమో. పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మాటని ప్రస్తావిస్తాం. అదేంటో తెలిసినా, నా ఎడల అపరాధములు చేసిన వారిని నేను క్షమించినట్టు నా అపరాధములను క్షమించాను. క్షమించు తండ్రి అని అడుగుతున్నాం. అంటే నేను క్షమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను కూడా క్షమించండి. ఇప్పుడు నువ్వు తగ్గేదే లేదు, క్షమించేదే లేదు, ఏమాత్రం లోబడేదే లేదు అనంటే నీ విషయంలో కూడా దేవుడేం చేయడు? క్షమించడు ఆయన. క్షమించడు. కాబట్టి దయచేసి ఇలాంటి చెత్త డైలాగులు వాడితే దేవుని చేత శిక్షించబడతావు నీవు ఈ రాత్రి. నా ప్రియ స్నేహితులారా, గమనించాలని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నా. వారెవరో డబ్బుల కోసం ఆ మాటలు వాడారు. ఈరోజు నిత్యరాజ్యం కావలసిన నీవు ఎంత తగ్గిపోతా బైబిల్ ఏం చెప్పు తెలిసినా? బైబిల్ ఏం చెప్పు తెలిసినా? ఎదగాలి అనంటే వదగాలి. ఆమేన్. తన్ను తాను తగ్గించుకొనువాడు దేవుని చేత హెచ్చించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారాయన. ఏంటి అనంటే, తనొక క్లాస్ టీచర్, ఒక చక్కని క్రైస్తవురాలు. ఆమె చిన్నప్పుడు ఆయనకు చెప్పిన మాట ఏంటనంటే, మనకు మనంగా తగ్గిపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు, హెచ్చిస్తాడని చెప్పిన మాట నా జీవితంలో నిజంగా ఫలించింది అని ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టీచర్ గారిని పిలిచి ఒక చక్కని కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క మీటింగ్లో లైవ్లో యూట్యూబ్లో కూడా అది అప్లోడ్ చేసి సేవ్ చేయబడింది. మీరు చూస్తే కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ తగ్గేదే లేదనే మాట అది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడానికి వ్యక్తిగతంగా ఆలోచించిన మాట. కానీ అది నువ్వు పాటించాల్సిన మాట కాదు. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటి తెలిసిన? నీవు తగ్గిపోవాలి, లోబడిపోవాలి, సరి చేసేసుకోవాలి. అప్పుడే దేవుని చేత నేను హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత తగ్గిపోతే, ఎంత లోబడిపోతే నువ్వు దేవుణ్ణి అంత సంతోషపెడుతున్నావు అన్నమాట. ఆనాడు బెత్లెహేములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి చోటు ఇవ్వక వారందరూ ప్రభువుని బాధ పెట్టారు. నేటి రాత్రి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న మనందరం దేవుని మాటకు లోబడి తగ్గిపోయి సరి చేసుకొని సమాధానపరిచేవారిగా, పొత్తు చేసేవారిగా నేటి దినం మనం మారిపోవడం వలన ఆ తండ్రి అయిన దేవుని రాత్రి మనం ఏం చేయగలం? సంతోష పెట్టగలం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుని నేను సంతోష పెట్టాలనుకుంటున్నాను. నేను లోబడే వ్యక్తిగా జీవిస్తాను. నా ప్రభు కొరకు నేను కూడా సమాధానపరిచే వ్యక్తిగా ఉంటానన్న వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదాం. ఈ చప్పట్లు నాకు కాదు. ఈ చప్పట్లు దేవునికి కాదు. ఈ చప్పట్లు ఎవరిని కొట్టమన్నాను అనంటే, ఈ రాత్రి నేను తగ్గిపోతాను అన్న వాళ్ళు మాత్రమే కొట్టమన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎందుకు కొట్టావు నీకు తెలపోతే మాత్రం పిల్లరా, జాగ్రత్తగా ఈ రాత్రి నేను చెప్పిన మాటను గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. నేను ఎప్పటికీ ఇక గర్వంగా మాట్లాడను. నేను గర్వంగా ప్రవర్తించను. పొగరబోత్తనంగా ప్రవర్తించను, మాట్లాడను. నా దేవుని కొరకు నేను లొంగిపోతాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయనకున్న ఆనవాళ్ళు ఏంటి తెలిసిన? పొత్తిగుడలతో చుట్టబడి ఆయన ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా సేవ చేసేవాడు, సమాజం కొరకు పాటుపడేవాడు ఎలాగుంటాడనంటే చెప్పండి, హడావిడిగా ఉన్నవాడు ఎవడు కూడా గొప్ప పని చేయలేడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మీరు ఈ ప్రార్థన క్రిస్మస్కి వచ్చినప్పుడు ఉన్న దాంట్లో శుభ్రంగా తయారై చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఇలా ఉంటుండగా ఇంట్లో ఉన్న పనులన్నీ చేయగలుగుతారా మీరు? వెంటనే ఆ యూనిఫామ్ వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ డ్రెస్ వేరుగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోయి తోమేయాలన్నా, తుడిచేయాలన్నా, కడిగేయాలన్నా
మొత్తం అన్ని రకాలుగా ఇంట్లో భర్తకి ఆ డ్యూటీకి వెళ్ళే టయానికి భోజనం అందించాలన్నా, పిల్లలకి స్కూల్ పంపించాలన్నా, ఓ దేవుని బిడ్డలారా, మనం పూర్తిగా మన యొక్క రూపం అంతా ఏమైపోద్ది, మారిపోద్ది. ఆ టైంలో అలాంటి టైంలో మాలాటోళ్ళు వస్తే బాగోదు. అప్పుడు అంటారు ఒక్కోసారి, అయ్యగారు వస్తున్నట్టు ఒక చిన్న ఫోన్ చేస్తే బాగుంది కదండి అయ్యగారు. మేము ముందుగా ఏం చేద్దాం, సిద్ధపడిపోదాం. ఒకసారి ఒక గృహానికి నేను అలాగే సడన్‌గా వెళితే ఆవిడి మరి అప్పుడు దాకా ఉంది. ఒకేసారి నన్ను చూసుకొని, అమ్మ బాబోయ్! అని అలా తిరిగి పారిపోతా తలుపు గుద్దేసుకుంది పాపం ఆవిడ. గుద్దేసుకొని వెంటనే ఆ మొఖం తిరిగి కింద పడిపోయిందండి. ఎందుకంటే చాలా తలకు తగిలేసింది, దిమ్మెక్కిపోయింది. ఆవిడ మామూలుగా సివిల్‌లో ఉన్నారు. మామూలుగా ఉన్నారు. ఎప్పుడైతే నేను నా గేటు దగ్గర చూడగానే బయట నుంచి పిలుస్తా వస్తున్నాను. ఆమె పట్టించుకోలేదు. లోపలికొచ్చి, "అమ్మా బాగున్నారా?" అన్నాను. ఇలా చూసి, ఎవరన్నా పాస్టర్ గారిని చూస్తే ఏం చెప్పాలి? వందనాలు అయ్యగారని చెప్పాలి. ఒకటే మాట, "అమ్మ బాబోయ్!" అందంతే. అని వెనక్కి తిరిగి పారిపోతా పడిపోయింది. ఆ తర్వాత గబగబా నేనే వెళ్ళి ఆ చెయ్యి పట్టుకొని పైకి లేవదీసి అక్కడ సోఫా ఉంటే కూర్చోబెట్టి, అప్పుడు అయ్యగారు పర్లేదు, పర్లేదు అయ్యగారు, మెలుకువొచ్చింది అయ్యగారు, పర్లేదు అయ్యగారు అని వెంటనే మంచినీళ్ళ బాటిల్ ఉంటే ఇస్తే తాగి అప్పుడు ప్రేయర్ అయ్యగారు అంటుంది. ఏమండి, ఈరోజు ప్రియమైన మిత్రులారా, పని చేసేవాడు ఎప్పుడు కూడా సైనికుడు ఎలాగుంటాడు, తగ్గిపోయి ఉంటాడు, ఒదిగిపోయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, గమనించాలి. ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బాగు చేసే లక్షణాలున్నాయి. సేవ చేసే లక్షణాలున్నాయి. రక్షించే లక్షణాలున్నాయి. కాపాడే లక్షణాలున్నాయి. విడిపించే లక్షణాలున్నాయి. ఈరోజు నరకమునకు పోకుండా తప్పించే లక్షణాలున్నటువంటి నా ప్రభు అయిన యేసు క్రీస్తు గొప్పవారిగా కనబడ్డు. ఆయన దీనుడుగానే కనబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఒక పాట ఉంటది కదా! ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య నీ జననము ఎంత అద్భుతమైనది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా బాగా పలుకుబడిగా ఉన్నటువంటి కుటుంబంలో డెలివరీ జరుగుతుంటే ఎలాగుంటది? ఇప్పుడు డెలివరీ టైం దగ్గరికొచ్చిందంట. ఇంక డాక్టర్ గారు ఆపరేషన్‌కో, డెలివరీకో డేట్ ఇచ్చారంట. హాస్పిటల్‌లో జాయిన్ చేశారనంటే హాస్పిటల్ అంతా కారులే. జనాలందరూ అక్కడే ఉంటారు. ప్రియమైన మిత్రులారా, ఎంతమంది ఉండి ఇన్ని చేసినా ఆ లోపలికి మేడం తీసుకెళ్ళి శుభ్రంగా కోసే బిడ్డను బయటికి తీస్తారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ కన్సీవ్ అయిన దగ్గర నుండి డెలివరీ సమయం వరకు కూడా మందులు అబ్జర్వేషను కాలు తీత్తే కాలెట్టేటప్పటికి చాలా జాగ్రత్తలు, ఎన్ని జాగ్రత్తలో. మన బంధువుల్లో ఎక్కడైతే మెట్లు తక్కువగా ఉన్నాయో, చిన్న సైజు 4 అంగుళాల మెట్లు అలాంటి చోట తీసుకెళ్ళి పెడతాం మనం. ఎందుకంటే అడుగడుగునా జాగ్రత్త. ఇన్ని మందులు వాడితే అసలు నొప్పులు కూడా లేకుండా డెలివరీ అయిపోవాల. అంత జాగ్రత్తలు తీసుకున్నందుకు. కానీ అన్నీ చేసిన తర్వాత తీసుకెళ్ళి డాక్టర్ మేడం అంటది, వారం రోజుల ముందు జాయిన్ చేసేయండి అని చెప్పి 3 రోజుల ముందే కోసేత్తారు. మరి ఇంత మెయింటెనెన్స్ ఎందుకు? కానీ చాలా మంది వాళ్ళు కన్సీవ్ అయిన సంగతి ఎంటనే తెలదు. చాలా రోజులు పోయాక తెలుస్తది. తింగరతనంగా తిరిగేత్తారు. తింగరతనంగా తినేత్తారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పోతారు. చాలా మంది చర్చిలో చూస్తా ఉంటాం. రేపో మాపో డెలివరీ అయిపోళ్ళు కూడా కింద కూర్చొని పోతా ఉంటారు. అదే కొంచెం పరిస్థితులు బాగున్న వాళ్ళు ఎంత ఇడ్డూరమో. కొంతమంది కొన్ని సంఘాల్లో చూస్తా ఉంటాను. 3 నెలల నుంచి మొక్కలు పెట్టి తెచ్చేసుకుంటారు కూడ. కూడ తెచ్చేసుకోవడమే పీట. అంటే బాగా ఎత్తి దాని మీద కూర్చోవడానికేమో పాస్టర్ గారి ముందు భయం. అలాగని కింద కూర్చుందామంటే కింద కూర్చోకూడదని చాలా మంది అంటారు. ఊర్లో వాళ్ళు మామూలోళ్ళు కాదు కదా! లోకులు, పాకులు. ప్రియమైన మిత్రులారా, ఈ పీట తెచ్చేసుకుంటారు. మళ్ళీ ఆ పీట ఆళ్ళకి కూడా పట్టుకుపోతారు. ప్రియమైన మిత్రులారా, కానీ చాలా మంది రేపు డెలివరీ అయిపోద్దనగా, ఇంకొక అరగంటలో నొప్పులొస్తాయనగా, అప్పుడు దాకా కూడా పాపం వాళ్ళు అలా వచ్చి ఎలా పడితే అలా కూర్చొని వెళ్ళిపోతా ఉంటారు. మరుసటి ఆదివారం చెప్తారు, "అయ్యగారు హాస్పిటల్‌కి తీసుకెళ్తా ఉంటే దారిలోనే బిడ్డకేమైపోయింది? పురుడొచ్చేసిందండి." దేవునికి స్తోత్రం. దిక్కుమాలి వారికి చెప్పండి. దిక్కున్న వారికి మేడం గారే దిక్కు. ఆ మేడం గారు కడ నుంచి కడ దాకా కోసేసి బిడ్డని చేతిలో అంటే నీ జీవితాన్ని సగం అవుకు చేసేసి ఇచ్చేస్తారు. ఎవరి మీద ఆధారపడితే? మనుషుల మీద ఆధారపడితే. జీవం గల దేవుని మీద ఆధారపడితే దిక్కుమాలిన వారికి ఎవరు దిక్కు అనంటే నా ప్రభువైన యేసుక్రీస్తే దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక ఈ విలువైన శ్రేష్టమైన సమయంలో ఆయన యందు నీవు పూర్తి విశ్వాసం ఉంచితే, నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ కష్టం ఏదైనా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని తేలిగ్గా తీసి పారవేయగలడు. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. నేను 1, 2 మాటలు చెప్పి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 5వ వచనం. 12వ కీర్తన 5వ వచనం. ఆ! బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి రక్షణ కోరుకునే వారికి దేవుడేమిస్తాడు? అమ్మా, రక్షణనిస్తాడు. స్వస్థత కోరుకునే వారికి స్వస్థత ఇస్తాడు. విడుదల కోరుకునే వారికి విడుదలనిస్తాడు. కన్నీటి నుంచి విడుదల పొందాలనుకున్న వారిని కన్నీటి నుంచి విడుదలను ఇస్తాడు. ఎందుకనంటే నా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు ఆయన అంటున్నాడు, ఇప్పుడే నేను లేచెదను. బలాత్కారుల యొక్క బలాత్కారము నుండి వారిని తప్పించెదను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సాతాను బంధకాలను బంధింపబడి, చేతబడి దురాత్మ శక్తి, అంధకార శక్తి యొక్క ప్రభావాల చేత కట్టబడి నీ జీవితాన్ని జీవిస్తూ, ఈరోజు భార్యను కోల్పోయి, ఈరోజు భర్తను కోల్పోయి, ఈరోజు బిడ్డలను కోల్పోయి, ఈరోజు తల్లిదండ్రులను కోల్పోయి, అన్యాయము చేయబడుతూ ఈరోజు ఇబ్బందిని ఎదుర్కొంటున్నావా? ఆయన అంటున్నాడు, ఈ రాత్రి ప్రభువైన యేసు యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచితే, నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి, ఇబ్బంది నుంచి ఈ రాత్రి నా కన్న తండ్రి నిన్ను నన్ను విడిపించగలిగిన సమర్థుడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచన భాగంలో ఉంది, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రులను విడిచేటువంటి నిట్టూర్పును బట్టియు నేనిప్పుడే లేచెదను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనంటే, మనం పడుతున్న బాధలు, మనం పెడుతున్న నిట్టూర్పులు, మనం పెడుతున్న పెడబొబ్బులు, మనం అరుస్తున్న కేకలు, ఇవన్నీ పరమ తండ్రికి వినబడ్డాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన భూమి మీదకి నరరూపధారుడుగా పంపబడ్డాడాయన. ఈ రాత్రి ఆ అద్వితీయ కుమారుడిగా పంపబడిన యేసు క్రీస్తు యందు ఈ రాత్రి నూతనంగా ఈ స్థలంలో కూర్చున్న నా సహోదరి సహోదరుడా, ఆయన యందు విశ్వాసము ఉంచితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఒకవేళ ఇప్పటికే రక్షణ పొంది ఉన్నానని చెప్పుకుంటూ నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఏమాత్రం తగ్గకుండా, లోబడకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, ఈ రాత్రి లోబడి సరిచేసుకుంటానని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటే, ప్రియమైన మిత్రులారా, ఆయన అంటున్నాడు, నీ మీద చేయబడుతున్న ప్రతి బలాత్కారము నుండి నేను విడిపిస్తాను. అంత మాత్రమే కాకుండా రక్షణను మీకు కలగజేస్తాను. దేవునికి స్తోత్రం. నేటి దినం నేటి దినం కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏమనంటే, స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది అని కొన్ని సంఘాలు. ఈరోజు భూమి మీద మనిషి అన్నవాడికి రక్షణ లేకుండా పోయింది అని కొంతమంది. ఇలా రకరకాలుగా ఎన్ని ధర్నాలు, ఏమి చేసినా సంపూర్ణమైన రక్షణ కలగజేసేది జీవం కలిగిన దేవుడు మాత్రమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలనైనా, నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ ఉద్యోగాన్నైనా, నీ ఆస్తినైనా, నీ వ్యాపారాన్నైనా, నీ కలిగినటువంటి ప్రతి చర స్థిరాస్తులనైనా ఎదుటి వారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాన్ని భద్రము చేయగలిగినటువంటి సమర్థ ఎవరికి ఉంది అనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. నేను ఆఖరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. 146వ కీర్తన 7వ వచనం. 146వ కీర్తన 7వ వచనం. ఆ, చదవండి. ఉమ్. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారు కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు అనుభవిస్తున్న బాధ, ఏ బాధ అయినా, ఒకవేళ బాధింపబడుతూ ఉన్నా, ఒకవేళ ప్రియమైన మిత్రులారా, నీ ఇంటిలోనే, నీ మనసులోనే, నీ శరీరములోనే
బాధతో ఈ స్థలములో కూర్చున్నా. ఆయన అంటున్నాడు, నీ బాధ ఏదైనా బాధించబడు వారికి ఆయన ఏం చేయగలడు? న్యాయము చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆకలిగొనిన వారికి దేవుడు ఆహారం ఇస్తాడు. బంధింపబడిన వారిని యెహోవా విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు అప్పుల్లోనే బంధింపబడ్డావా? ప్రియమైన మిత్రులారా, దురాత్మ శక్తుల చేత బాధపడుతున్నావా? చేతబడి శక్తుల చేత, ఎర్ర మార్గము, దయ్యపు శక్తులు, రకరకాల ఈ లోక సంబంధమైన, ఈ ప్రాంత సంబంధమైనటువంటి శక్తుల చేత బంధించబడుతున్నానని కుమిలిపోతూ ఇంకా అనుమానంతో జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈ రాత్రి లోక రక్షకుడుగా, నరూపధారుడుగా వచ్చిన ఆ కుమారుని యందు నీవు సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఈ రాత్రి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా నీ ఇంటి వారికి నీకు సంపూర్ణ రక్షణ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ పండుగలకు వచ్చిన మనం ఈరోజు నువ్వు రక్షించబడితే చాలదు. నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏం పొందాలి? సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణ విమోచన పొందాలి. తద్వారా ఈ లోక రక్షకుడిగా వచ్చిన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు విడిపించి మనల్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తాడు.